హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మొత్తం పేపర్తో కాకుండా కొంచెం స్టిక్కీ పేపర్తో కొంచెం మనమే ఈజీగా బ్లౌజ్ని బ్యూటిఫుల్గా ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే స్టిక్కర్ పేపర్ యూస్ చేశాను. నెక్కి సింపుల్గా డిజైన్ స్టిక్కర్ పేపర్ అవసరం లేకుండా నీట్గా సెట్ చేసుకున్నాను. నెక్ రౌండ్గా డిజైన్ రావడం కోసం ఎంబ్రాయిడరీ రింగ్ని యూస్ చేశాను. చైన్ ఉపయోగించి వర్క్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చైన్ షేప్ అవుట్ అవుతుంది, కదులుతుంది. స్టిచ్ చేసుకునేటప్పుడు సరిగ్గా రాదు, డిజైన్ కూడా లుకింగ్ నీట్గా అనిపడదు. అందుకే నేను ఫస్ట్ గమ్తో అతికించుకున్నాను. గమ్తో అతికించుకున్న తర్వాత కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. చైన్ కదులుతుందనే ప్రాబ్లం ఉండదు కాబట్టి తొందరగా కుట్టేసుకోవచ్చు, నీట్గా కూడా అయిపోతుంది. చూడగానే కనపడేది హ్యాండ్స్ కంటే ఫస్ట్ నెక్కే కాబట్టి నెక్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. పర్ఫెక్ట్గా డిజైన్ ఉంటేనే చూడడానికి లుకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అందుకే షేప్ డిస్టర్బ్ అవ్వకుండా ఫస్ట్ గమ్తో చైన్ని మొత్తం అతికించుకోవాలి, తర్వాత థ్రెడ్తో కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా మధ్యలో వచ్చే చిన్న చిన్న లైన్స్ కూడా మనం చైన్ గమ్తో స్టిచ్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవచ్చు. వన్స్ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ నిప్పేటప్పుడు బ్లౌజ్ క్లాత్ పాడైపోతుంది. అందుకే ఫస్ట్ చైన్ గమ్తో స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మనకు కుట్టేటప్పుడు చైన్ కదులుతుంది అనే ప్రాబ్లం ఉండదు, ఇంకా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ చైన్ని గమ్తో ఇలా అతికించుకొని తర్వాత మళ్ళీ దారంతో కుట్టాను. హోల్ ఉన్న ఏ మెటీరియల్ అయినా సరే మనం థ్రెడ్తో కుట్టుకుంటే బాగుంటుంది. గమ్ముతో అతికించే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, వర్క్ కూడా తొందరగా ఫినిష్ అవుతుంది, కానీ తొందరగా ఊడిపోతుంది. తీసుకునే ఏ మెటీరియల్ అయినా హోల్స్ ఉన్న ప్రతి మెటీరియల్ థ్రెడ్తో వాడి కుట్టుకుంటేనే చాలా బాగుంటుంది. టైం పట్టినా కూడా అదే చాలా బాగుంటుంది. టైం లేదనుకున్నప్పుడు గమ్ వాడి తొందరగా వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఇలా ఈ రింగ్ని ఉపయోగించి మొత్తం రౌండ్గా నేను డిజైన్ సెట్ చేసుకున్నాను. చైన్ని ఫస్ట్ గమ్తో అతికించుకొని తర్వాత థ్రెడ్తో కుట్టుకున్నది కాబట్టి రౌండ్గా షేప్ నీట్గా వచ్చింది. చైన్ గమ్తో అతికించాను. ఇది డ్రై అయ్యే వరకు హ్యాండ్స్కి వర్క్ వేసుకోవచ్చు. హ్యాండ్స్కి నేను పికాక్ డిజైన్ తీసుకున్నాను. 2 హ్యాండ్స్కి 2 పికాక్స్. ఓన్లీ హ్యాండ్స్కి పికాక్ డిజైన్ తీసుకున్నాను. ఈ డిజైన్స్ నేను పెన్సిల్తో డ్రా చేశాను స్టిక్కీ పేపర్ పైన. నీట్గా వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ అయితే ప్రింట్ తీసుకోగలము మనము, చిన్నది కాబట్టి ట్రై చేశాను, నీట్గా వచ్చింది. నెక్ డిజైన్కి చైన్ గమ్ముతో అతికించాను కదా, అది ఈజీగా ఉంటుందని గమ్ అతికించకుండా డైరెక్ట్గా థ్రెడ్తో కుడితే చైన్ ఎలా ఉంటుందో ఈ పికాకే కుట్టి చూపిస్తాను. ఇక్కడ నేను గమ్ముతో అతికించలేదు, డైరెక్ట్గా థ్రెడ్తో కుడుతున్నాను. గోల్డ్ చైన్ అయినా పెట్టుకోవచ్చు, స్టోన్ చైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ చైన్ కంటే స్టోన్ చైన్ వాడుతున్నాను. ఇలా చైన్స్ వద్దనుకుంటే గోల్డ్ కలర్ థ్రెడ్ కూడా ఉంటుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ ఇంకా చాలా బాగుంటుంది, కానీ నేను ఇక్కడ స్టోన్ చైన్ యూస్ చేసి కుట్టాను. మీరు ఫస్ట్ టైం స్టిక్ చేసుకునే వాళ్ళైతే, కొత్తగా వర్క్ చేసుకునే వాళ్ళైతే గమ్తో అతికించుకొని కుట్టుకోండి, లేదంటే చాలా టైం పడుతుంది. కొత్తగా ఇంకా ఇంట్రెస్ట్తో వర్క్ చేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. చైన్ ఇలా కదులుతుంది కాబట్టి ఫస్ట్ గమ్తో అతికించుకుంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. మనం కుట్టే డిజైన్ సైజుని చూసుకొని చైన్ ఫస్ట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కుట్టుకుంటూ వెళ్ళి లాస్ట్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేను కొన్ని పీసెస్ చేసుకొని వాటిని ఇలా స్టిచ్ చేసుకున్నాను. చైన్ మరీ పెద్దగా ఉంటే కూడా మనకి డిస్టర్బ్ అవుతుంది. అలా అని మరీ చిన్న సైజు ఉన్నా కూడా అది చాలా మనకి కుట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిస్టర్బ్ అవుతుంది బాగా. కాబట్టి మీడియం సైజ్ పీసెస్ తీసుకొని స్టిక్ చేసుకోవచ్చు.
ఇలా అతికించకుండా కుట్టడం డిజైన్ చూడడానికి చాలా చిన్నగా ఉన్న చాలా టైం పట్టింది, అందుకే చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను వీడియోలో. ఇలాంటి బీడ్స్ చైన్స్ వాడేటప్పుడు థ్రెడ్ కూడా చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ పక్కన బీడ్స్కి పూసలకి ఒక్కొక్కసారి చిక్కు పడుతుంది. చూసుకొని స్టిచ్ చేసుకోకపోతే పక్కనున్న వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అవన్నీ ఊడిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వర్క్ చేసుకోవాలి. కుట్టే థ్రెడ్ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటే పక్కన బీడ్స్కి మనకి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈ డిజైన్ మొత్తం ఫుల్గా నీట్గా ఉంది కాబట్టి డిజైన్కి సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసుకున్నాను నేను. లక్కీగా మనకి వాటర్లో పెట్టే అవసరం కూడా లేదు ఇలాంటి డిజైన్ వాడినప్పుడు. ఈ బ్లౌజ్కి అయితే ఎక్స్ట్రా ఉన్న పేపర్ జస్ట్ కట్ చేసుకున్నాను, వాటర్లో పెట్టలేదు ఈ బ్లౌజ్ని. డిజైన్ వరకు మనకి ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి అవుట్ సైడ్ ఉన్న వర్క్ని మాత్రం నేను పేపర్ కట్ చేసుకున్నాను. ఒక హ్యాండ్కి స్టిక్ చేసేటప్పుడు చాలా కష్టమైంది, అందుకని ఇంకొక హ్యాండ్ స్టిక్ చేసేటప్పుడు గమ్ అతికించి తర్వాత థ్రెడ్తో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ మళ్ళీ థ్రెడ్ వాడి థ్రెడ్తో కుడతాను కాబట్టి గమ్ము ఎక్కువ వాడట్లేదు, లైట్గా జస్ట్ అతుక్కుంటే చాలా అనేలాగా జస్ట్ కొంచెమే గమ్ వాడుతున్నాను. ఒకవేళ మీరు మొత్తం గమ్తోనే స్టిక్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం గమ్ ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. నేను మళ్ళీ స్టిక్ చేస్తాను కాబట్టి గమ్ ఎక్కువ వాడలేదు, జస్ట్ స్టిక్ చేయడానికి కంఫర్ట్గా ఉండేలాగా మాత్రమే అతికించాను ఇక్కడ. కావాలంటే ఈ లోపల మొత్తం బీడ్స్ ఇంకా స్టోన్ చైన్తో ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాచ్ కలర్ కావాలనుకుంటే థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ బ్లౌజ్ కలర్ మ్యాచ్ కలర్ తీసుకున్నాను. హ్యాండ్స్కి పెట్టిన గమ్ ఆరే వరకు ఈ ఫ్లవర్స్ మేక్ చేసుకున్నాను. చమ్కీస్ కొన్ని పూసలతో నేను చిన్నగా ఫ్లవర్ లాగా సెట్ చేశాను, హ్యాండ్స్కి కూడా ఇలానే సెట్ చేసుకున్నాను. దానికోసం కొన్ని పూసలు, కొన్ని చమ్కీస్, ఇంకా వైట్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఆ ఫ్లవర్ కోసం ఫస్ట్ బ్లూ కలర్ పూస, తర్వాత ఒక చమ్కీ తీసుకున్నాను. ఒక పూస తర్వాత కొంచెం పెద్ద ఫ్లవర్ కోసం 2 చమ్కీ తీసుకొని కింద బేస్కి ఇంకొక పూస పెట్టాలి. అలా పెడితే ఫ్లవర్ కొంచెం పైకి లేచినట్లుగా నీట్గా ఉంటుంది, లుకింగ్ ఫ్లవర్ లాగా ఉంటుంది. సేమ్ ఇక్కడ వేస్తున్న ఫ్లవర్ లాగానే హ్యాండ్స్కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ సేమ్ ఇలానే సెట్ చేసుకున్నాను నీట్గా. పీకాక్ బాడీకి లోపల థ్రెడ్ వర్క్ చేస్తున్నాను. కొంచెం పఫ్ లాగా కనపడడానికి లోపల స్టఫింగ్ లాగా థ్రెడ్ స్టిక్ చేసుకున్నాను. థ్రెడ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ గమ్తో అతికించేసుకున్నాను. గమ్తో అతికించుకుని కుట్టేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోయింది. థ్రెడ్ అనే కాదు, లోపల పఫ్ లాగా కనపడడానికి లోపల బీడ్స్ అయినా యూస్ చేయొచ్చు, థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మనం వర్క్ చేసే థ్రెడ్ని లోపల కొంచెం హెవీగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఏదైనా మనం ఎక్కువ ప్లేస్ని ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఎన్ని వరుసలు ఎక్కువగా తీసుకుంటే వర్క్ అంత తొందరగా ఫినిష్ అవుతుంది. నేను ఇక్కడ 10 టైమ్స్ తీసుకున్నాను, చాలా ఎక్కువ తీసుకున్నాను.
అందుకే ఎక్కువ తొందరగా ఫినిష్ అయిపోయింది.
గోల్డ్ కలర్ ఇంకా బ్లూ కలర్ థ్రెడ్తో ఇలా నీట్గా ఫినిష్ చేసుకున్నాను. పికాక్ ఫెదర్స్కి వాడేవి కుందన్స్, వాటికి హోల్స్ లేవు కాబట్టి ఎక్స్ట్రా ఉన్న స్టిక్కీ పేపర్ని కట్ చేసుకొని గమ్తో స్టిక్ చేసుకున్నాను. కుందన్స్కి హోల్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకున్నాను. తర్వాత ఈ గోల్డ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ జర్దోసీని ఇలా స్టిక్ చేసుకున్నాను. పికాక్ ఫెదర్స్ కలర్స్ మ్యాచ్ అవ్వడానికి మధ్యలో కొంచెం బ్లూ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేశాను. గ్రీన్, గోల్డ్, బ్లూ కలర్ 3 కలర్స్ మ్యాచ్ అయ్యాయి. హ్యాండ్స్కి ఓన్లీ పికాక్ ఇంకా కొన్ని ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను. బ్లౌజ్కి మొత్తం వైట్ కలర్ కొన్ని వైట్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇంకా చెమ్కి వైట్ బీడ్స్తో నెక్ మొత్తం ఫుల్గా ఫిల్ చేసుకున్నాను.
చమ్కీస్, బీడ్స్ ఇంకా కొన్ని వైట్ కలర్ ఫ్లవర్స్తో ఇలా సింపుల్గా నీట్గా సెట్ చేసుకున్నాను. ఇక్కడ వాడింది పికాక్స్కి మాత్రమే పేపర్ స్టిక్కర్. అది కూడా వాటర్లో పెట్టే అవసరం లేకుండా ఎక్స్ట్రా ఉన్న పేపర్ కట్ చేసుకున్నాము, కాబట్టి వాటర్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ సింపుల్ వర్క్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.